ఒక ఓడ ఎక్కారు. ఆసియా దరి వెంబడినున్న పట్టణ మీదుగా ప్రయాణం చేయు అద్రముత్తియా పట్టణపు ఓడనెక్కి వారు బయలుదేరారు. సో అలా బయలుదేరి వారు ఎక్కడికి వచ్చారంటే సీదోనికి వచ్చారు. సీదోనులో స్నేహితులను కలుసుకోవడానికి శతాధిపతి అయిన యూలి పౌలు గారికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ కొన్ని దినాలు ఉన్న తర్వాత మరలా వాడ ఎక్కి వాళ్ళు కుప్రా చాటుగా మరి మోరాకు వచ్చారు అని మనం తెలుసుకున్నాం. మోరాకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మరి వాడ చేంజ్ అయ్యారు, వేరొక వాడను వాళ్ళు ఎక్కారు. ఆ వాడ ఏంటంటే అలెగ్జాంద్రియా పట్టణపు వాడ. అది డైరెక్ట్గా ఇటలీ వెళుతుంది కాబట్టి ఆ వాడను వారు ఎక్కి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ మోరా నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు అనంటే క్రేతు అనేటువంటి ఒక దీవికి వచ్చారు. క్రేతు అనే దీవి చాటున వాడ నడిపిస్తూ క్రేతు దగ్గర వాళ్ళు మరి ఆగినప్పుడు పౌలు గారు చెప్పారు, అక్కడే ఒక ప్రాంతం ఉంది, మంచి రేవులు అనేటువంటి ప్రాంతం ఉంది క్రేతు అనేటువంటి దీవిలో. ఆ మంచి రేవుల ప్రాంతంలో వారు ఆగినప్పుడు పౌలు గారు చెప్పారు, ఇప్పుడు మనం ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇప్పుడు గనక మనం ప్రయాణం చేస్తే వాడకు మాత్రమే కాదు మన ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం ఉంది, కాబట్టి మనం ప్రయాణం చేయొద్దు అని పౌలు గారు చెప్పారు. అయితే వాడ నాయకుడు లేక ఆ శతాధిపతి ఏం చేశారు అనంటే, శతాధిపతి ఏం చేశాడు, పౌలు చెప్పిన మాటలు నమ్మలేదు కానీ నావికుడు చెప్పిన మాటలు నమ్మి వాళ్ళు ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారో, మొదలుపెట్టిన మరి కొన్ని దినాలకు ఒక 2-3 రోజులకి అయి ఉండొచ్చు, వెంటనే వాళ్ళకి తుఫాను ఎదురయ్యింది. దేవునికి స్తోత్రం. ఏ పెనుగాలి ఎదురయ్యిందంటే వాళ్ళకి ఉరకలోను అనేటువంటి పెనుగాలి. చెప్పేశాను, అందుకే ముందుకెళ్ళిపోతున్నాను. ఇంక నేను ఒక్కసారి జ్ఞాపకం, అంటే 3 వారాలు గ్యాప్ వచ్చేసింది కాబట్టి కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ఉరకలోను అనేటువంటి పెనుగాలి వచ్చినప్పుడు ఆ పెనుగాలి చేత వీళ్ళు కొట్టబడతా ఉన్నారు. ఇక వాడను అదుపు చేయలేకపోతున్నారు. వాడంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద వాడల్లాగా మీరు ఊహించుకుంటున్నారేమో కానీ ఇప్పుడున్న వాడలు కాదవి, తెరచాప చేత నడిపించబడే వాడలు. అంటే గాలి ఎటేస్తే అటు వెళ్ళిపోతుంది ఆ తెరచాప. కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఆ తెరచాపను బట్టి వాడ నడిపించబడదు. ఒక చిన్న పడవలాగా ఉంటుంది అది, అంతే. అయితే మరి ఈ గాలికి ఇక వారు దానిని ఆపలేకపోయారు, అదుపు చేయలేకపోయారు. అది కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని భద్రం చేయడం వాళ్ళకి చాలా కష్టమైంది, దాన్ని అదుపు చేయటం వాళ్ళ చాలా కష్టమైంది. అయితే కొంత ప్రాంతం వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇసుక తిప్ప మీద ఏమైనా పడిపోతామేమో, ఇసుక తిప్పలు ఏమైనా తగులుతాయేమో అని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇక వాళ్ళు ఓడను అక్కడే నిలిపివేశారు. ఉదయం లేచి మరి ఓడలో ఉన్న సరుకులు కూడా పడవేశారు. 3వ దినమందంట వాడ సామాగ్రి అంతా కూడా ఏం చేశారంట, పారవేశారు. ప్రారంభమైన 3వ రోజున వాడ సామాగ్రి అంతా పడేసారు. కొన్ని దినములు వారు సూర్యునైనా చంద్రునైనా నక్షత్రములైనా చూడకోకుండా, ఒక పెద్ద తుఫాను కదా, సముద్రం మధ్యలో వారు ఉన్నారు కదా, చీకటి తప్ప వారికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఏమీ, భయంకరమైన అంధకారములో సముద్రం మధ్యలో వారు ఉన్నారు. ఇక వాళ్ళు ఇక బ్రతుకుతామన్న ఆశను బొత్తిగా కోల్పోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పెద్ద గాలి వాడిని కొట్టుచున్నందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా, ఇక మనం బ్రతికే ఛాన్స్ లేదని అందరూ నిరాశతో ఉన్న సందర్భంలో పౌలు గారు వాళ్ళ దగ్గరకు వచ్చి అంటారు, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుంటేనే మంచిదై ఉండేది, కానీ మీరు నా మాట వినలేదు. నేను ముందే చెప్పాను, నా మాట విని మీరు బయలుదేరకుండా ఉంటే బాగుండేది, కానీ మీరు ఆ వాడ నాయకుడు యొక్క మాట విని బయలుదేరారు. సరే, ఇప్పుడైనా మీరు ధైర్యంగా ఉండండి. రాత్రి ప్రభు దూత నా దగ్గరకు వచ్చి ఒక విషయం తెలియజేశాడు. అదేంటంటే, వాడకు తప్ప
మన ప్రాణములకు ఏమీ ప్రమాదం లేదని ప్రభుదూత రాత్రి నాకు చెప్పారు. నేను కైసరు ఎదుట రోమ్లో నిలబడవలసి ఉన్నది అని దేవదూత నాకు చెప్పాడు. కాబట్టి మీరు భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడకి తప్ప మన ప్రాణాలకి ప్రమాదం ఉండదు. అయితే మనం మాత్రం ఒక ద్వీపానికి చేరతామని పౌలు గారు ముందుగానే చెప్పారు. సరే, ఈలోగా 14 రోజులు అయిపోయిందంట. ఈ వాడ ప్రయాణంలో ఎన్ని రోజులు అయిపోయింది? 14వ రోజు వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా, అద్రియా సముద్రం అంటే మధ్యధర సముద్రం, ఆ సముద్రం మధ్యలో ఇక వాళ్ళు అటు ఇటు కొట్టుకొని పోతా ఉన్నారు. విపరీతమైన గాలి కదా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సడన్గా అనిపించింది, అర్ధరాత్రి వేళ ఏదో దేశం దగ్గర పడుతుందని అనిపించి వాళ్ళు ఏం చేశారు, బుడుదు వేసి చూశారంట లోతు ఎంతగా ఉంది అంటే. కొంచెం లోతు తక్కువగా ఉంటే దరికి చేరుతున్నామని అర్థం. సో వాళ్ళు బుడుతి వేసి చూస్తే 20 మూరల బారల లోతు అని తెలిసింది. కొంచెం ముందుకు వెళ్ళనిచ్చి మరలా వేస్తే 15 బారల లోతు అని తెలిసింది. సరే, మనం దరిని వెంబడిస్తున్నాం. ఈ అర్ధరాత్రి వేళ మనం ప్రయాణం చేస్తే మనకు ప్రమాదం జరగవచ్చు, లేక ఏ ఇసుక తిప్పలైనా లేక ఏ రాతి కొండలైనా మనం తగులుకుని మనకు ప్రమాదం ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రాత్రి ఇక్కడే నిలిచిపోదామని చెప్పి వాడను అక్కడే లంగర్లు వేసి, అంటే తాళ్లతో బంధించి వాడ అటు ఇటు కదలకుండా అక్కడే వాడను నిలిపివేశారు. తాళ్లతో కట్టేసి, లంగర్లు అంటారు. సరే, వాటితో కట్టేసిన తర్వాత ఉదయం అయిపోయి ఈలోగానే వాడలో ఉన్నటువంటి వాడ నావికులు అనుకున్నారంట, ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాం కాబట్టి మనం తప్పించుకుని వెళ్ళిపోదాం వీళ్ళందరినీ వదిలేసి అని చెప్పి, మరి వాడల్లో సేఫ్టీ కోసము ప్రమాదం జరిగితే చిన్న చిన్న పడవలు ఉంటాయి కదా, పడవలేసి తప్పించుకోవడానికి, అలాగే ఆ వాడలో కూడా ఒక పడవ ఉంటే ఆ పడవను దించేసి వాళ్ళు పారిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే పౌలు గారు అన్నారు, మీరు ఇక్కడుంటేనే సేఫ్గా ఉంటారు, మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారంటే మీ ప్రాణాలు మీకు దక్కవని చెప్పారు. బహుశా వాళ్ళు ప్రయాణాన్ని నిలిపివేసుకున్నారో ఏమో ఇక్కడ స్పష్టంగా వ్రాయలేదు, కానీ మొత్తానికి ఆ వాడ సముద్రంలో దించేశారు. కాబట్టి వాడను మాత్రం, పడవను మాత్రం వదిలేశారు. అది కొట్టుకుని వెళ్ళిపోయింది. ఉదయం అయిన తర్వాత ఇక వాళ్ళు మరలా దరి సమీపంగా ఉందని చెప్పి ఆ లంగర్లు లేక ఆ తాళ్ళన్నీ కోసేసి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంచుమించు 276 మంది ఆ ఓడలో ఉన్నారు. సరే, వాళ్ళకి దగ్గరకు వస్తూ ఉండగా జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళు 2 ప్రవాహములు కలిసే చోటుకు వచ్చారంట. అంటే చిన్న చిన్న సముద్రాలు ఉన్నాయి ఆ పక్కనే. ఆ 2 సముద్రాలు కలిసే చోటుకు వచ్చేసరికి జరిగిన సంఘటన ఏంటంటే, ఓడ మరి ఇసుకలో కూరిపోయింది. ముందు భాగము ఇసుకలో కూరుకుపోతే వెనక భాగం ఏం చేసిందంటే పగిలిపోవడం మొదలుపెట్టింది. మనం చదువుతాం కదా మాట. దేవునికి మహిమ కలుగునుగాక. 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకుని ఓడను మెట్ట పట్టించిన అందువలన అనివి కూరికుని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఓడ బద్దలైపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాడ ఖైదీలలో ఎవడునూ తప్పించుకుపోకుండా ఉండాలని సైనికులు అనుకుంటున్నారంట. అందరినీ చంపేద్దాం అని కొంతమంది సైనికులు ఆలోచన చేస్తూ ఉంటుంటే, యూలి అనేటువంటి శతాధిపతి మరి పౌలు గారి అందు దయగలిగిన వాడుగా ఉన్నాడని ప్రారంభంలోనే మనం చూసాం. కాబట్టి పౌలును రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఎవరిని చంపొద్దు, కానీ మనం ఇలా చేద్దాం, ముందుగా ఈత వచ్చిన వారు సముద్రంలో దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకి వెళ్ళిపోండి, ఈత రానటువంటి వారు ఈ ఓడ యొక్క చెక్కలు పగిలిపోయి ఉన్నాయి కదా, ఆ చెక్కలను పట్టుకుని ఆ చెక్కల ఆధారముతో ఒడ్డుకి వచ్చేయండి అని చెప్పి అందరికీ సలహా ఇచ్చినప్పుడు, అలాగే కొంతమంది మరి ఈత వచ్చిన వారందరూ ఈదుకుంటూ వెళ్ళిపోయారు దరికి. ఆ ఈత రాని వారు ఆ చెక్కల ఆధారముతో మొత్తానికి వాళ్ళందరూ కూడా ద్వీపానికి చేరుకున్నారు, దరికి చేరుకున్నారు. దేవునికి స్తోత్రం.
ఇలాగా ఈ గొప్ప వాడ ప్రమాదము నుండి ఆ వాడలో ఉన్న 276 మంది కూడా ప్రాణాలతో తప్పించుకోగలిగారు. దేవుడు పౌలు గారికి ముందుగానే బయలుపరిచినట్లుగా వాడకు మాత్రమే కానీ మీ ప్రాణములకు హాని కలగదు అని చెప్పినట్లుగా ఎవరి ప్రాణములకు ఏ హాని కలగలేదు. అందరూ కూడా సేఫ్గా మరి ఒక దరికి చేరుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చరిత్రలోనే ఇది ఒక సాహసవంతమైనటువంటి వాడ ప్రయాణం. సముద్ర ప్రయాణం అంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఒడ్డున కూర్చుని చూస్తే మనకు పెద్దగా అనిపించదు, కానీ సముద్రం మధ్యలోనికి వెళితే అసలే ఇక చుట్టూ ఏమీ కనిపించదు కదా, ఒక భయంకరమైన అంధకారం. పైగా అది గాలి తుఫాను అని అంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకునండి. వాళ్ళందరూ ఇక చచ్చిపోతాము, మన ప్రాణాలతో మనం బయటపడతాము అనేటువంటి ఆశ లేని ఆ సమయములలో ప్రభు వారి పక్షంగా ఉండి వారి ప్రాణములకు ఏ హాని కూడా తగలకుండా సురక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చినట్లుగా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో ఇటువంటి ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ జీవితంలో మరి కొన్ని సమస్యలు ఈ విధంగానే మనల్ని చుట్టుముట్టేస్తాయి. ఈ పరిస్థితుల నుండి మనం బయటపడగలమా, అసలు ఇది జరుగుతుందా అనేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు ఎలాగైతే ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారో, ఇక చాలామంది అలాగే తమ జీవితాలలో కొన్నిటి మీద ఆశను వదిలేసుకున్నారు. ఇక జరుగుతుందనే నమ్మకం లేదు అనేటువంటి ఆశను వదిలేసుకుని ఆ సమస్యల వలములలో అటు ఇటు కొట్టుకొని పోవచ్చు ఉండగా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను, మనం ఆరాధించుచున్నటువంటి యేసయ్య నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారము దొరకక, నీ జీవితంలో ఆశను కోల్పోయి అటు ఇటు కొట్టుకొని పోతున్నటువంటి సందర్భాలలో మనం ఆరాధించుచున్న దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆ పరిస్థితుల నుండి ఖచ్చితంగా నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. నమ్మండి అంతే. ఆమేన్. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. తన ప్రజలను, తన బిడ్డలను, తనను ప్రేమించే వారిని, తనని యథార్థముతో ఆరాధించే వారిని నట్టనడి సముద్రములో వదిలిపెట్టేవాడు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాన్ని అసంపూర్ణంగా ముగించేవాడు కాదు ఆయన. ఖచ్చితంగా ఆ నట్టనడి సముద్రములో నుండి నీ చెయ్యి పట్టుకుని ఆయన ఒడ్డుకు లాగుతాడు. విశ్వసించు, నమ్ము దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. సరే, వీళ్ళందరూ కూడా సుమారు 276 మంది ఒడ్డుకు చేరిపోయారు. ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాం. ఇక ఆఖరి అధ్యాయంలో మనం ఉన్నాం ఈరోజు. మరి ఆఖరి అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఈ అపోస్తుల కార్యాన్ని ముగించేద్దాం. ఈ రోజుకు మాత్రం ఇక్కడ మనకున్నటువంటి ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈ అపోస్తుల కార్యంలోని ఈ అధ్యాయము అసంపూర్ణంగా ముగియబడింది. తర్వాత ఏం జరిగిందో అనేటువంటి విషయం ఇందులో స్పష్టంగా లేదు. కానీ చరిత్ర ఆధారంగా మరికొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. వీరు దీవిని చేరుకున్నారు కదా, దరిని చేరుకున్నారు కదా. ఆ దరి లేక ఆ దీవి ఏ దీవి లేక ఏ ద్వీపము, ఏ ఐలాండ్ అని అంటే ఆ ఐలాండ్ పేరు మెలితే. మొదటి వచనం చదువుదామా. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటాం. ఇంగ్లీష్లో మాల్టా అంటారు. మాల్టా అనేటువంటి ఐలాండ్ చేరుకున్నారు వీరు. ఆ ద్వీపము పేరు
మెలితే అని వాళ్ళు తెలుసుకున్నారు. మొత్తానికి అందరు ద్వీపానికి సేఫ్గా చేరుకుపోయారు. అక్కడికి చేరిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను ఆ అందరినీ చేర్చుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ద్వీపములో కొంతమంది నివసిస్తున్నారు ఆల్రెడీ. ఆ ద్వీపములో నివసించుచున్నటువంటి వారు ఎలాంటి వారంట? అనాగరికులు. అనాగరికులు అంటే తెలుసు కదా మీ అందరికీ. చదువు ఉండదు, వాళ్ళకి మంచి చెడు ఏమీ తెలియదు, సరైన వస్త్రధారణ కూడా ఉండదు, తలకి తైల సంస్కారం కూడా వాళ్ళకు ఉండదు, ఎవరితో ఎలా మాట్లాడాలో గౌరవ మర్యాదలు చేయడము లేక సంస్కారం అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు. అనాగరికులు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేవారు అనాగరికులు. అయితే ఇప్పుడు పరిస్థితులలో అటువంటి అనాగరిక ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి విషయంలో చాలా డెవలప్ అయిపోయారు, అన్నీ నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఆ ఐలాండ్స్లోనేంటి, ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనులు ఏంటి, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చాలా వెనకబడిన స్థితిలో ఉండేవారు. ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది మనకు కనబడతారు కానీ అంతగా కనబడరు. కానీ ఇది ఎప్పుడు జరుగుతున్న సంఘటన అంటే సుమారు క్రీస్తు శకము 54 ఎప్పుడో జరుగుతున్న సందర్భం ఇది. దేవునికి స్తోత్రం. క్రీస్తు శకం 54-60 మధ్యలో జరుగుతున్న సంఘటన ఇది. అయితే అప్పుడు ప్రజలను ఊహించుకోండి, అసలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? చాలా అనాగరికులు వాళ్ళకి ఏమీ తెలియదు. అయితే వాళ్ళు ఏం చేశారంట, ఇంత స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేశారంటే అది మనము నోట్ చేసుకోవాలని అర్థం. ఇలా రాయొచ్చు కదా, ఆ ద్వీపవాసులు పౌలు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి పరిచర్య చేశారని రాయొచ్చు కదా సింపుల్గా. అలా రాయకుండా ఇక్కడ ఏమన్నారు? అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు. హల్లెలూయా. వాళ్ళు అనాగరికులే, వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ అపాయములో చిక్కుకుని ఒడ్డుకుని కొట్టుకొచ్చినటువంటి మా ఎడల వారు చూపిన ప్రేమ, వారు మాకు చేసిన పరిచర్య, వారు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు. అసలు మాటలతో చెప్పలేనిది అది. ఎంతో గొప్పగా ఉపచారం మాకు చేశారు. ఎలా చేశారు అని ఒక మాట కూడా చెప్పారు. ఎలాగనగా అప్పుడు వర్షం కురుస్తుందంట, తుఫాను కదా, వర్షం కురుస్తూ ఉంటుంటే వీళ్ళందరూ సముద్రంలో నుంచి వచ్చారేమో. సముద్రం నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి కదా, అలా ఈదుకుంటూ వచ్చారేమో. వాళ్ళందరూ చలితో వణికిపోతూ ఉంటుంటే గబగబా వీళ్ళు ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? నిప్పును రాజబెట్టి వాళ్ళందరికీ వేడిని పుట్టించారు, వేడిని కలుగజేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్గా ఒడ్డుకు రాగానే వాళ్ళకి నిప్పును ఏర్పాటు చేసి చలి కాచుకోవడానికి వాళ్ళని చేసి వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నారంట ఆ ద్వీపవాసులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయవలసిన విషయం ఏంటంటే, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు. ఉపచారం అంటే ఏంటి చెప్పండి? ఉపచారం అంటే పరిచర్య అని చెప్పొచ్చు, లేక ఉపచారం అంటే ఆతిథ్యం అని చెప్పొచ్చు, అతిథి సత్కారం అని కూడా మనం చెప్పొచ్చు. హల్లెలూయా. ఉపచారం మాకు చేశారు, చాలా పరిచర్య మాకు చేశారు, మమ్మల్ని చాలా గౌరవించారు, చాలా మంచిగా మమ్మల్ని చూసుకున్నారు, చాలా ప్రేమగా మమ్మల్ని ఆ హక్కును చేర్చుకున్నారని పౌలు గారు ఆ ద్వీపవాసుల గురించి ఎంత మంచి సాక్ష్యం ఇక్కడ చెప్పబడుతుందో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనాగరికులైన వారే అంత ఉపచారం చేసినప్పుడు నాగరికులమైన మనం ఎంతగా ఉపచారం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నాగరికులమైన మనము ఎంతగా ఉపచారం చేయాలి? మరి ఉపచారం చేస్తున్నామా? సేవకుల ఎడల మనం చేయవలసినటువంటి ఆ ఉపచారం మనం చేస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ ఉదయకాల సమయం ఎందు బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనబడతా ఉంటారు. ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు, దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు, సేవకులకి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనకి చాలామంది కనబడతారు. మొట్టమొదటిగా అబ్రహాము గారిని మనం చూసుకుంటే, అబ్రహాము గారు త్రియేక దేవునికి ఏమి ఇచ్చారు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చారా లేదా? ఆయన దేవుడని తెలియకపోయినా ఎండవేళలో నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే వెంటనే వారిని పిలిచి, ఈ మధ్యాహ్నం వేళ మీరు ఎక్కడికి వెళతారు? నా ఇంటికి వచ్చి నేను ఇచ్చే ఆతిథ్యము స్వీకరించి చల్లబడిన తర్వాత వెళుదురు కానీ రండి అని చెప్పి వారి ముగ్గురిని కూడా మరి అబ్రహాము గారు ఆహ్వానించి కడుపు నిండా వారికి భోజనం పెట్టారా లేదా? చక్కని ఆతిథ్యం ఇచ్చారా లేదా? వెంటనే వేడివి సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. వెంటనే ఏం చేశారు చెప్పండి? వేడి భోజనాలు సిద్ధపరిచి తమ ఇంటికి వచ్చిన అతిథులకు, లేక తమ ఇంటికి వచ్చినటువంటి ఆ పరదేశులకు అని చెప్పొచ్చు, లేక దేవునికి అని చెప్పొచ్చు, చక్కని ఆతిథ్యం ఇచ్చారు. రెండవదిగా లోతును మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు కూడా అంతే కదా. ఇద్దరు దేవదూతలను పోలిన మనుషులు నడుచుకుని వెళ్తుంటే తను కూడా తన ఇంటికి వాళ్ళని ఆహ్వానించుకుని వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా లోతు జీవితంలోంచి మనం చూస్తాం. ఇంకా క్రొత్త నిబంధనలోనికి వస్తే మార్త ఏం చేసింది? యేసు ప్రభువారిని తన ఇంటికి పిలుచుకుని యేసు ప్రభువారికి ఆతిథ్యము ఇచ్చింది. లూదియా గురించి చెప్పాను అపోస్తల కార్యములలో. లూదియా కూడా పౌలును తనతో పాటు ఉన్న వారందరినీ కూడా ఏం చేసింది? తన ఇంట చేర్చుకుని తన ఇంటికి రమ్మని బలవంతం చేసిందని కూడా మనం చెప్పాం. మరి ఆ పౌలు గారికి తనతో పాటు ఉన్న వారందరికీ కూడా లూదియా ఆతిథ్యం ఇచ్చి చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక మరి ఘనురాలైన స్త్రీ కదా, షునేము పట్టణానికి సంబంధించిన ఘనురాలైన స్త్రీ కూడా చక్కని ఆతిథ్యం ఇచ్చింది సేవకునికని. మరి గాయి అనేటువంటి వ్యక్తి కూడా మనకు కనబడతాడు. ఆ వ్యక్తి కూడా చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథములో ఇలాగ దేవునికే కానివ్వండి, సేవకులకే కానివ్వండి ఆతిథ్యం ఇచ్చి ఉపచారము చేసినటువంటి వారు అనేక మంది మనకి కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం ఏమి చెప్తుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. అంతకంటే ముందుగా హెబ్రీలకు రాసిన పత్రిక 13:2 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:2. మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవుకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరే. దేవునికి స్తోత్రం. రోమీయులకు పౌలు గారు ఈ లెటర్ రాస్తూ, ఆయన హెబ్రీలకు రాస్తూ పౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆతిథ్యం చేయ మరిచిపోకండి. దానివల్ల కొందరు తెలియకుండానే ఎవరికి ఆతిథ్యం ఇచ్చారంట? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకూడదు. కొంతమందికి ఆతిథ్యం ఇవ్వాలనంటే చాలా బద్ధకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి కొంచెం ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, చక్కగా కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వడం, అది సహజమైనటువంటి ఆతిథ్యం. బయటే నిలబెట్టి మంచినీళ్ళు తాగుతారా అడుగుతాం మనం. వాళ్ళు ఎంత ఎండ వేడి మీద వచ్చినా సరే మనం ఏం చేస్తాం? బయట నిలబెట్టి మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతాం. అయ్యో ఎండవేళ పడొచ్చారు అని గబగబా మంచినీళ్ళు పట్టుకుని వాళ్ళు అడగకపోయినా ఇచ్చేదానిని ఏమంటారంటే ఆతిథ్యం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆతిథ్యం విషయంలో వారు వీరు అని మనం చూడకూడదు. ఆతిథ్యము చేసేటప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథులే కానివ్వండి, లేక సేవకులే కానివ్వండి, ఇక ఎవరొచ్చినా ఆతిథ్యం ఇచ్చే విషయంలో మాత్రము మంచి మనసుతో మనము ఆతిథ్యం ఇవ్వాలి. అలా చేయడం వల్ల కొందరంట ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. కొంతమంది కొన్నిసార్లు ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించడానికి వస్తాడు. ఎలా ఆతిథ్యం ఇస్తారు వీళ్ళు? ఎలా మనల్ని చేర్చుకుంటారు? ఒక వ్యక్తి ఎండవేళ పడొస్తే ఎలాగే వీళ్ళు మరి రియాక్ట్ అవుతారని మన మనస్సులను ఒకవేళ పరీక్ష చేయడానికి కూడా కొన్నిసార్లు ప్రభు వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు వచ్చినా సరే ప్రేమతో ఆతిథ్యము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం ఒక్కసారి చదవండి. ఇప్పుడు శిష్యుడని ఎవరు ఈ చిన్నవానిలో గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. శిష్యుడని మీ ఇంటికి ఎవరైనా వచ్చారు అని అనుకోండి, ఒకవేళ సేవకులు వచ్చారనుకోండి, చిన్న సేవకులని పెద్ద సేవకులని కాకుండా వాళ్ళు మరి సేవకులు కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఎందుకంటే దేవుడు 5 పొజిషన్స్ ఇచ్చారు సేవకులకి. ఒకటి సువార్తికుడు, రెండవది కాపరి, మూడవది ప్రవక్త, అపోస్తులుడు, ఉపదేశకుడు. ఈ 5 రకాలుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు నీవు ఇంటికి చేర్చుకున్న సేవకుడు ఒక సువార్తికుడు అయితే ఆ సువార్తికునికి నువ్వు చేసిన పరిచర్యను బట్టి, ఆ సువార్తికునికి నువ్వు చేసిన ఉపచారాన్ని బట్టి ఆ ఫలము ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ప్రవక్తను చేర్చుకున్నావు అనుకో, ప్రవక్త యొక్క ఫలము నీవు పొందుకుంటావు. లేక అపోస్తుల్ని చేర్చుకున్నావు అనుకో, అపోస్తుల యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావని యేసు ప్రభు వారే స్పష్టంగా ఈ వాక్య భాగాన్ని తెలియజేస్తూ అంటున్నారు. శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకని చేర్చుకుని అతనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చునో, వచ్చిన వానికి చక్కని చన్నీళ్ళు, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనంట తప్పకుండా ఆ ఫలము నీవు పోగొట్టుకోవంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనాగరికులైనటువంటి వారే అంతగా ఉపచారం చేస్తే నాగరికులమైనటువంటి మనము ఉపచారం చేసే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎలా ఉంటున్నామనేది ఉదయకాల సమయంలో మనము పరిశీలన చేసుకోవాలి. ఎలా ఆతిథ్యం ఇస్తున్నాం? ఇప్పుడు మనకి జ్ఞానం ఎక్కువైపోయింది, అన్నీ ఎక్కువైపోయినాయి. అన్నీ మనకి ఎక్కువైపోయి ఇంటికి వచ్చిన వారిని సరైన రీతిలో పట్టించుకునే పరిస్థితులు కూడా నేడు ఉండడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పా పెట్టకుండా వచ్చారంటే ఇంక అసలే రుసు కస్సు బుస్సులు అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఫోన్లు ఉన్నాయి కాబట్టి వచ్చినంటే ఫోన్ చేసి రావచ్చు కదా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఫోన్ లేని కాలంలోనే చాలామంది బంధువులు వచ్చేవారు. బంధువులు రాగానే ఎంతో ప్రేమతో వాళ్ళని చేర్చుకుని వారు ఎన్ని దినాలున్నా చక్కగా వాళ్ళకు వండి పెట్టి చక్కగా చూసి పంపించేవారు. కానీ ఇప్పుడు ఫోన్లుండి మరి ఫోన్ చేయవలసి వస్తుంది అనుకోండి, వెళ్ళవలసి వచ్చినా ఒకవేళ పొరపాటున ఫోన్ చేయకుండా వెళ్ళారా ఇక అంతే. ఫోన్ చేసి రావచ్చు కదా, ఇప్పటికిప్పటికి వస్తే ఎలాగా ఉంటారా, వెళ్ళిపోతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ అడుగుతాం మనం. అసలు ముందు ఫోన్లే వచ్చారు కదా నీళ్లు పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, మన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. వీళ్ళేంటి ఇలా వచ్చేసారు, ఎలాగప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఏం చెయ్యాలి వీళ్ళకి అనేటువంటి ఆలోచనలతో మనం సతమతమతో అవుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ఉదయకాల మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే,
మనం ఇప్పుడు నాగరికులం, అన్ని విషయాల జ్ఞానం సంపాదించుకున్నాం కాబట్టి, అన్నీ మనకి మంచి చెడులు ఎరుగుదుము కాబట్టి, మనకు సంస్కారం తెలుసు కాబట్టి, వచ్చిన అతిథులకు మంచి ఆతిథ్యం ఇవ్వడం మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం.